అందరికి నమస్తే. రుణమాఫీ విషయంలో చాలా గందరగోళమైన లెక్కలు, కాకి లెక్కలు, రకరకాల వ్యవహారాలు తెర మీదకి వచ్చినాయి. వచ్చిన వాళ్ళు వచ్చింది, రాని వాళ్ళకు రాలేదు, చాలామందికి రాలేదని మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ, జరుగుతున్న వ్యవహారాలు కానీ, సోషల్ మీడియాలో జరుగుతున్న వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. ఒక ఊర్లో ఒక 100 ఖాతాలు ఉంటే దానిలో 30 మందికో 25 మందికో మాఫీ అయ్యింది, మిగతా వాళ్ళకి కాలేదు. ఒక కుటుంబంలో 2-3 ఉంటే ఒకరికి అయ్యింది, ఇంకో 2 కాలేదు. లేకపోతే ఒక కుటుంబంలో 3 ఉంటే ఆ 3కి ఎవరికి కాలేదు. రేషన్ కార్డు సంబంధం లేకుండా, రేషన్ కార్డుతో సంబంధం లేదు, కేవలం కుటుంబ గుర్తింపు కోసమే, వాళ్ళ కుటుంబం గుర్తింపు కోసమే రేషన్ కార్డు, అసలు రుణమాఫీకి దీనికి సంబంధం లేదన్నారు. తీరా చూస్తే చాలామందికి రేషన్ కార్డు లేని వాళ్ళకి, పేదలందరికీ రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళకు 100% కాలేదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అరకొర అయ్యింది. ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎక్కడి నుంచి అవుతుంది? ఈ రేషన్ కార్డు అనే నిబంధనను ఖచ్చితంగా అమలు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే, ఆల్రెడీ అయిపోయిందని చెప్తున్నారు కదా, 1,00,000 రుణమాఫీ వరకు, 1,00,000 రూపాయలు లోన్ ఉన్న వరకు మొత్తం అయిపోయిందని చెప్తున్నారు. 1,00,000 రూపాయలు కూడా మళ్ళీ 99,999 కాదు, 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు లోన్ ఉన్న వాళ్ళకు కూడా అయిపోయిందని చెప్తున్నారు. నేను ఎక్కడ చూసినా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రుణమాఫీ స్టార్ట్ చేసిన తర్వాత నల్గొండ నుంచి అనుకుంటా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూర్చున్నారు వీడియో కాన్ఫరెన్స్లో. అక్కడ ఒక రైతుతో మాట్లాడించారు, తనకు 1,00,000 రూపాయలు లోన్ ఉంటే 1,00,000 రూపాయలు మాఫీ అయిందని. కాబట్టి 1,00,000 రూపాయల వరకు లోన్ మాఫీ అయిందని చెప్తున్నారు. మొత్తం 11.5 లక్షల మంది రైతులు, ఇదే కదా లెక్క. 11.5 లక్షల మందికి 1,00,000 వరకు 1,00,000 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఇంకా రానోళ్ళకు రానట్టేనా? 11.5 లక్షల మంది కదా, మిగతా వాళ్ళు 1,00,000 లోపల ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది 30,000, 40,000, 50,000 ఇట్లా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇక వాళ్ళది అయిపోయినట్టేనా? వాళ్ళకు రుణమాఫీ కాదా అనేది ఒకటి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే మీరు ఇంకా 2వ విడత 3వ విడత, అసలు ప్రాథమిక స్టేజ్లోనే ఇదేదో అంత గందరగోళంగా కనిపించింది. నిన్న పేపర్ యాడ్స్ చూసారు కదా, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. అక్కడనే ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది. మీరు పెట్టింది 1,00,000 రూపాయల వరకు, అది సరిగా కాలేదు. తీరా చూస్తే 2 లక్షల వరకు ఏకకాలంలో అంటున్నారు. విడుదల వారీగా చేస్తున్నారు, ఏకకాలంలో కాదు. ఏకకాలంలో రైతులు కన్ఫ్యూజ్ కదా. అది నాలాంటి జర్నలిస్టులనే కన్ఫ్యూజ్ చేస్తుంటారు మొత్తం. మీరు చాలామంది ఈవెన్ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ కాకిలకలు అర్థం కాలేదు. నేను మాట్లాడిన వాళ్ళతో కూడా, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు, నేను రైతులకు చెప్తా అని. వాళ్ళు నీకేమైనా అర్థం కావాలి, మాకేం అర్థం కాలేదన్నారు. మరి వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే వాళ్ళు కూడా మాకు ఇప్పుడేమి మేమేం చెప్పలేము, తర్వాత మాట్లాడదామంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు తెలియదు, ప్రభుత్వం చూస్తున్న జర్నలిస్టులకు తెలియదు, ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న జర్నలిస్టులకు తెలియదు. ముయ్యొచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. కానీ రైతుల కోసం ఒక సమాచారాన్ని ఓపెన్ డొమైన్లో పారదర్శకంగా పెట్టాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉండే. ఇప్పుడు ఎప్పుడైనా సరే చెప్పుకోవడం 100% చెప్పుకున్నప్పుడు కనీసం పని ఒక 20%, 30% అయినా గ్రౌండ్లో కనబడాలి. అది లేదు. రుణమాఫీ విషయంలో క్లారిటీ మిస్ అయింది. ప్రభుత్వం కావాలనే క్లారిటీ మిస్ చేసిందా, లేకపోతే ఇంకేదైనా నడుపుతుందా తెలియదు. వీళ్ళు చెప్పింది ఎంత, యాక్చువల్గా 6,900 కోట్లు రిలీజ్ చేస్తాం ఫస్ట్ డే, 6,900 కోట్లు అని చెప్పిండ్రు. తీరా విడుదల చేసింది ఎంత అంటే 6,098 కోట్లు. ఇక్కడ గందరగోళమే. 6,098 కోట్లు. నిన్న రుణమాఫీ విడుదల చేసిన సందర్భంలో ఆ వేదిక మీద ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. మరి ఏకకాలం అంటే అదేందో అర్థం కాలేదు. ఒకేసారి బటన్ కొట్టి 1,00,000 రూపాయలు వరకు చేయడమా, లేకపోతే మొత్తం 2 లక్షల లోన్లు ఒకేసారి మాఫీ చేయడమా, ప్రభుత్వం దృష్టిలో ఏందో మనకు తెలియదు. ఇది 6,900 కోట్లు మాత్రమే చేసినారు. అయితే చాలామంది దీని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ, బయట రైతులు కానీ. ఈ రైతు భరోసానో రైతు బంధో ఏదో ఒకటి ఉంది కదా, వీళ్ళు రైతు భరోసా అయ్యలే కాబట్టి నేను రైతు బందే అంట. ఇప్పటిదాకా రైతు భరోసా స్కీమ్ కింద ఎవరికి ₹1 ఇవ్వలే. ఇప్పటిదాకా రైతు బంధు కింద లాస్ట్ టైం అరకొర ఇచ్చారు. దీని కింద 7,500 కోట్లు వానాకాలం సంబంధించిన పెట్టుబడి సాయం చేయాల్సి ఉండే గవర్నమెంట్ రైతులకు. బహుశా ఈ 700 కోట్లు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులే పంటలకు ముందు ఇవ్వాల్సినవి. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది పత్తి అవి ఇవి అన్ని విత్తనాలు వేసారు కదా, వరి కూడా నాటుతూ ఉన్నారు. వర్షం పడకాడ నాటుతున్నారు, వర్షం పడని కాడ 4 ఎకరాలు వేస్తున్నారు, 2 ఎకరాలు వేస్తున్నారు. బోర్ కింద ఎంతవరకు వాడితే అంతవరకు, వాళ్ళ స్తోమత ఎంత ఉంటే అంత. అది కూడా సేట్ల దగ్గర తీసుకొచ్చుకున్నారు, డబ్బులు అప్పులు తెచ్చుకున్నారు తెలిసిన వాళ్ళ దగ్గర.
రూ. 2 ఇంట్రెస్ట్కు, రూ. 3 ఇంట్రెస్ట్కు ఇదంతా జరిగింది. ఈ 7,500 కోట్ల రూపాయలకి వెళ్ళే ఈ 6,900 రూపాయలు ఇవి ఖర్చు పెట్టినరా? ఇదేనా లెక్క? ఎందుకంటే చాలా లెక్కలు ఉన్నాయి. యాక్చువల్గా ఒక రఫ్ ఫిగరు రుణమాఫీ మొత్తం అందరికీ చేయాలంటే, రుణమాఫీ అందరికీ బ్యాంకులో నుంచి, బ్యాంకుల్లో లోన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు పాస్బుక్ తీసుకొని ఇస్తారు. పాస్బుక్ లేకుండా ఏమి ఇయ్యరు. అయితే బ్యాంకులో ఉన్న వారి లెక్కలు వితౌట్ కండిషన్ మొత్తం లెక్కలు చూస్తే దగ్గర 71 లక్షలు 71,000 కోట్లు ఏమవుతాయంట. 69 నుంచి 70,000 కోట్లు అవుతాయంట. బ్యాంకుల నుంచి వచ్చింది 69 నుంచి 79,000 కోట్లు. 69 నుంచి 71,000 కోట్లు అంట. వీళ్ళు చేసిందేమో 6,098 కోట్లు. అసలు ఏం లెక్క, దేనికి లెక్క? అసలు ఈ లెక్కను చూస్తే మీకు మరి రేపు 1,00,000 నుంచి 1,50,000 నుంచి 2,00,000 వీళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకంటే వీళ్ళంతా చిన్న సన్నకారు రైతులే కదా ఇక్కడ ఉన్నది. మొత్తం ₹1,00,000 లోపు లోన్ ఉన్న వాళ్ళంతా కూడా చిన్న రైతులు. వాళ్ళు ఏందో ఆయనతో ఆ ఏడుకు పంట వండితే చాలు, ఏదో పెట్టుబడి వెళ్తే చాలు, తిండి కింద గింజలు వెళ్తే చాలు, చిన్నగా నడుస్తూ ఉంటుంది వాళ్ళ జీవితాలు. అట్లాంటి వాళ్ళు మొత్తం కటింగ్ పెట్టినరు. నేనేమనుకుంటున్నా అంటే మొత్తం ఈ లెక్కన వీళ్ళు ఈ ఫిగర్ ఇవన్నీ లెక్కలు చూస్తే ఒక 100 మంది రైతులు కనుక, చిన్న సన్నకారు రైతులు ₹1,00,000 లోపు లోన్ ఉంటే వీళ్ళు మాఫీ చేసింది 25 మందికో 30 మందికో అనిపిస్తుంది. మరి ఈ మాఫీ కాని వాళ్ళకు ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా క్లారిటీ ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. అదే వేదిక మీద చెప్పాల్సిండే. ఇప్పటిదాకా మాఫీ అయిన వాళ్ళు 11.5 లక్షల మంది. ఇంకెవరైనా మాఫీ కాని వాళ్ళు ఉంటే మేము మళ్ళీ పరిశీలిస్తామనో, లేకపోతే మీరు పోయి పలానా బ్యాంకును కలవమనో, పలానా అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవమనో చెప్పాల్సిండే. గవర్నమెంట్ బాధ్యత అది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకా అయిన కాడికి అయ్యింది, కానోళ్ళకి కాదు అన్న సిమ్టమ్ కనిపిస్తుంది. అయినోళ్ళకి అయినట్టు, కానోళ్ళకి కానట్టు, అంతే. ఇంకా దానికి సమాధానం లేదు, కలిసేది లేదు, మాట్లాడేది లేదు, చేసేది లేదు. రీజన్ అని తెలుసుకోవాలి కదా. వాళ్ళు రానోళ్ళు ఎందుకు రాలేదని వాళ్ళకి కనీసం చెప్పాలి కదా. నీకు పలానా చెప్పడానికి ఒక ఆఫీసరో ఒక అడ్రస్సో ఎవరో ఉండాలి కదా. అదేమి లేదు. అసలు మిగతా వీళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా వీళ్ళతో పెద్ద కథనే ఉంది. 1,00,000 ఇది సపరేట్గా వీడియో చేస్తాను నేను, ఎందుకంటే దీనికి డబ్బులు అవన్నీ చాలా లెక్క ఉంది. ఇప్పుడు ఈ డబ్బులనే ఇక్కడ అడ్జస్ట్ చేసి ఆడికే మళ్ళీ ఇంకో 1,400 కోట్ల రూపాయలు మిగిలించుకున్నారా అనేది ఒకటి బాగా చర్చ నడుస్తుంది. ఇవ్వాల్సిన డబ్బులే రైతులకు, రైతు బంధు సాయం కింద ఇవ్వాల్సిన డబ్బులకి వెళ్ళి 100 కోట్లు మిగిలించుకొని దాన్నే ఒక షోపు డబ్బు చేసి ఏకకాల రుణమాఫీ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి, దానికి ఒక పెద్ద హంగామా చేసి, దానికి ఒక సంబరాలు అని చెప్పి నడిపించి, సరే రైతులు సంబరాలు వచ్చిన వాళ్ళు సంబరాలు చేసుకుంటే తప్పేం లేదు, చేసుకోవచ్చు. కొందరైతే బలవంతంగా ఫోర్స్ఫుల్గా, నేను చూసిన ఒక కొత్తగా ఆయన ఎమ్మెల్సీ అని పొలాలకు పోయి పెట్టు దండం పెట్టు, రేవంత్ అన్నకు దండం పెట్టు, గంగిరెద్దులకు చెప్తాడు చూడు, పెట్టు అమ్మగారు వచ్చారు దండం పెట్టు అన్నట్లు. పాపం వాళ్ళకేం తెలియదు, వ్యవసాయంలో పనిచేసే రైతు కూలీలు అనుకుంటా వాళ్ళు. అతను బలవంతంగా చెప్పిస్తున్నాడు ఆయన. నిరుద్యోగులు, ఆయనకు ఓటేసిన నిరుద్యోగులు రోడ్డు మీద పడితే దిక్కులేదు, పట్టించుకోలే. కానీ ఆడపోయి ఏదో గాలిగొట్టే ప్రోగ్రామ్ కూడా చేసుకుంటుండ్రు. ఇదే జరుగుతూ ఉంది, అది జరిగింది. బట్ రైతు బంధు విషయంలో ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటిదాకా అయిన వాళ్ళకి అయినట్టేనా? ఇప్పటిదాకా ₹1,00,000 లోపు లోన్ ఉండి కానోళ్ళకు కానట్టేనా? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు ఎవరిని కలవాలి? వాళ్ళకి ఎందుకు కాలేదు రుణమాఫీ? ఈ విషయంలో ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వాలి. అసలు ప్రభుత్వం లెక్కలేంది, ఏ లెక్క ప్రకారం, ఏ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళందరినీ కట్ చేసిండ్రు. మీరు PM కిసాన్ దీనికి ఏం సంబంధం లేదన్నారు. చూస్తే PM కిసాన్ కూడా పెట్టినట్టే ఉన్నారు. ఒక కుటుంబంలో ముగ్గురుండి ముగ్గురికి కాలేదు, ముగ్గురు కలిసి ₹1,00,000 ఉంటుంది. ముగ్గురులో ఒకరు కాలేదంటే బహుశా మీరు అక్కడ ఏదో PM కిసాన్ సంబంధించిన రూల్స్ వాడినట్టే ఉన్నారు. రేషన్ కార్డుకు సంబంధం లేదన్నారు, రేషన్ కార్డు రూల్ వాడినట్టే ఉన్నారు. ఇక కొందరైతే పార్టీలో ఊర్లలో రాజకీయాలు కూడా చేసిండ్రు. వేరే పార్టీ కార్యకర్తలు అంటే వాళ్ళకి కాలేదు, లేకపోతే వేరే పార్టీ సింపథైజర్స్ అంటే వాళ్ళకి కాలేదు, లేకపోతే ఉంటారు కదా ఊళ్ళో ఈ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అనేది చాలా ఉంటాయి, లెక్కలు ఉంటాయి ఊర్లో. అట్లాంటి వాళ్ళు కాలేదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడతా ఉన్నారు. కొంతమంది కాలేదేమో, అందరికీ అని నేను చెప్పలేను. అది ఇట్లా మొత్తానికైతే ఇదేదో నాకేమనిపించింది, ఇంకొకటి ఉంది. ఇంత హరిబరిగా యాక్చువల్గా ఆగస్టు 15 దాకా టైం ఇచ్చారు. ఆగస్టు 15 మీరు పెట్టిన డెడ్లైన్ అనేది. ఆగస్టు 15 చాలా రోజులు ఉంది. కానీ ఇప్పుడు ఉరుకులాడి కొంతమంది కిందకి ఇచ్చారు. ఇంకా కొద్దిగా డబ్బులు సమీకరించి, ఇంకా కొంత బడ్జెట్ పెట్టుకొని, డబ్బులు పెట్టుకొని మొత్తం ఈ 20-30% కాదు, కనీసం ఒక 70% రీచింగ్ ఉంటే ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్లు. 70% ఫెయిల్ అయితే ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయినట్లు లెక్క. ఈ రుణమాఫీ 70% రైతులకు రాలేదంటే అది ఫెయిల్ అయినట్లు లెక్క. మరి రేపు అసెంబ్లీ ఉంది కాబట్టి, అసెంబ్లీ రేపు స్టార్ట్ అవుతుంది, 22కు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ ముందు ఇది ఇచ్చి
ఇది ఒక పెద్ద ఘనకార్యం చేసినామని అసెంబ్లీలో చెప్పుకోవడానిక? ప్రజా సమస్యలు చర్చకు రాకుండా, లేకపోతే ప్రతిపక్షాలు ఆ ప్రజా సమస్యలు తీసుకొచ్చినప్పుడు దాని మీద చర్చకు రాకుండా మేము ఏదో చేసినామని చప్పట్లు కొట్టుకోవడానికి, జబ్బలు ఎగరేసుకోవడానికి అసెంబ్లీ ముందు ఇంత ఉరుకులాట చేసినారా? ఆగస్టు 15 మీకు టైం ఉంది, విడుదల ఎందుకు మీరు ఒకేసారి చేస్తామన్నారు కదా? అదేదో ఆగస్టు 15 నాడు చేసినా నడుస్తుంది కదా. ఆగస్టు 15 అర్ధరాత్రి 12 దాకా చేసినా మీరు చేసిన ఒట్లు, మీరు చేసిన సవాళ్ళు అవన్నీ కూడా అదేదో హరీష్ రావు కోసం చేసినట్టుంది. ఇది మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విస్తున్నారు, రాజీనామా చేసుకోవాలని ఇద్దరు సవాల్ విస్తున్నారు కదా. ఆయన 6 గ్యారంటీలతో పాటు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తే నేను రాజీనామాకు సిద్ధమనేది లేఖ రాసి ఈయన అమరవీరుల స్తూపం దగ్గర హరీష్ రావు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ఆ విషయం మనకు గుర్తుంది కదా. దానికి వీళ్ళు రెస్పాండ్ కాలేదు. మళ్ళీ సేమ్ ఉద్యోగులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందించేది ఉండే, అప్పుడు స్పందిస్తే ఇప్పుడు హరీష్ రావు గారు రాజీనామా చేయాల్సి వస్తుండే. కానీ 6 గ్యారంటీలు కూడా అమలు చేయాలనే ఒక కండిషన్ ఉంది ఆయన చేసిన దానిలో. ఆ లేఖ నాకు నేనే చూసిన వాట్సాప్లో, పాత లేఖ. అట్లా హరీష్ రావు గారి కోసమో, లేకపోతే అసెంబ్లీలో గట్టి నోరేసుకొని మాట్లాడడానికి మనకు అవకాశం ఉండాలి, లేకపోతే నిరుద్యోగుల ఇష్యూ, లేకపోతే రైతులను ఆదుకోలేని ఇష్యూ, లేకపోతే వానకాలం రైతు భరోసా ఇవ్వలేదనో, లేకపోతే విద్యార్థులకు ఫీజు రిమర్స్మెంట్ ఇవ్వలేదనో, లేకపోతే మీరు మహిళలకు 25,000 రూపాయలు ఇవ్వలేదనో, సిలిండర్ సక్క స్కీమ్ అమలైతే లేదనో, కరెంటు బిల్లులు ఫ్రీ కరెంటు సరిగ్గా వస్తలేదనో, లేదా కరెంటు కట్టింగ్లు బాగా ఉంటున్నాయనో, ఇట్లాంటివన్నీ అడుగుతారని చెప్పి ఇది తీసుకొచ్చి అందరికన్నా ముందే ఏమంటారు కదా, భుజాలు చూసుకోవడం అంటారు కదా, అట్లా టైం కాకముందే ఆగస్టు 15కి చేస్తే మొత్తం చేస్తే మంచిగా ఉండేది. ఇప్పుడు అంత ఉరుకులాడి చేస్తున్నారంటే రెండే విషయాలు. ఒకటి హరీష్ రావు గారి కోసమైనా రుణమాఫీ చేసి ఉండాలి. ఇప్పుడు హరీష్ రావు గారు అట్లే కనిపిస్తుంది. లేకపోతే రేపు అసెంబ్లీలో ప్రతిపక్షాల దాటిని తట్టుకోవడానికి, ప్రతిపక్షాలకు వాళ్ళు ప్రజా సమస్యలు తీసుకొస్తే లేదు మేము రుణమాఫీ చేసామని గ్రేట్గా చెప్పుకోవడానికి చేసినట్టుగా ఉంది, జనాల కోసం కాదు. అట్లే కనిపిస్తుంది ఇది. సరే, ఈ కాకి లెక్కలకైతే ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.